హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఈరోజు భూమిస్ కిచెన్లో రాయలసీమ స్టైల్లో పల్లీల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసి లైట్ సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. పల్లీలను లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, మన కారం తగినంత ఎండుమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని ఇంకా జీలకర్రని, ఎండుమిర్చి, జీలకర్ర ఇంకా మిర్చి పౌడరు, అందులోకి తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి అలా లైట్గా తిప్పి పక్కన ఉంచుకోవాలి. మరి ఫైన్గా పేస్ట్ గ్రైండ్ చేసుకోకుండా బరకగా గ్రైండ్ చేసుకొని అందులోనే ఒక గడ్డ ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటేనే ఎంతో టేస్టీగా ఉంటే పల్లీల పొడి రెడీ అయిపోయినట్లే. మీలో ఎంతమందికి పల్లీల పొడి ఇష్టం? వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పల్లీల పొడితో తింటే మాత్రము టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి భూమిస్ కిచెన్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.